హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా దీని తర్వాత ఫోర్త్ కాంపోనెంట్స్ వచ్చేసి రెసిస్టర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రెసిస్టర్స్ ఈ విధంగా ఉంటాయి. బ్లాక్ కలర్ లో వచ్చేసి ఎడ్జెస్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి రెసిస్టర్ లో 3 రకాల రెసిస్టర్స్ అయితే మనకి మొబైల్ పీసీబీలో చూసేదానికి కనిపిస్తాయి. కొన్నిట్లో 3 రకాలు కనిపించవు, 1-2 రకాలే ఉంటాయి. ఈ రెసిస్టర్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లోనే ఉంటాయి, వేరే ఏ కలర్ లో రావు. రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఒకేలా ఉంటాయి చూసేదానికి. కాకపోతే కెపాసిటర్స్ కి వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి చూడండి, కెపాసిటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కెపాసిటర్స్ మనకి పైన ఒకే కలర్, ఇంకా సైడ్స్ లో కూడా కలర్ ఉంటుంది, అదే కలర్ ఉంటుంది అనమాట. రెసిస్టర్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి పైన మాత్రమే బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ కింద వైపు సైడ్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు సిల్వర్ కలర్ ఉంటుంది అనమాట. ఈ సైడ్స్ లో సిల్వర్ కలర్ ఉంటుంది, ఇంకా కింద వైపు కూడా ఈ సైడ్స్ లో సిల్వర్ కలరే ఉంటుంది, పైన మాత్రమే మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఈ విధంగా మనము బోర్డులో చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా రెసిస్టర్స్ కి కెపాసిటర్స్ కి మధ్యలో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఇటువంటి ట్రిక్స్ ని యూజ్ చేస్తాం అనమాట. కొంతమంది రెసిస్టర్ ఏదో కెపాసిటర్ ఏదో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కెపాసిటర్స్ కి అయితే మనకి బాడీ మొత్తం ఈ విధంగా ఒక కలర్ ఉంటుంది అనమాట. సైడ్స్ లో పైన ఇంకా ఈ సైడ్స్ లో కింద వైపు ఇలా ఉంటుంది, షైనీగా ఈ సిల్వర్ కలర్ అనేది అప్లై ఉంటుంది. మిడిల్ లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసి రెసిస్టర్ ఏదో కెపాసిటర్ ఏదో అనేది కనుక్కుంటాం అనమాట. ఇంకా రెసిస్టర్ లో వచ్చేసి మనకి నంబర్ రెసిస్టర్ ఉంటుంది, ఫ్యూజ్ రెసిస్టర్ ఉంటుంది, ఇంకా ప్యాక్ రెసిస్టర్ ఉంటుంది అన్నమాట. సో అన్ని రెసిస్టర్లు ఒకేలా ఉంటాయి. నంబర్ రెసిస్టర్స్ అంటే ఈ విధంగా దీని మీద నంబర్ రాసి ఉంటారు అనమాట. రకరకాల నంబర్స్ ఉంటాయి, ఒక నంబర్ రాసి ఉంటారని నేను చెప్పలేను. సో ఇక్కడ చూడండి రకరకాల నంబర్ రాస్తున్నాయి కదా. ఈ రెసిస్టర్స్ వచ్చేసి కొన్నిసార్లు కొంచెం పెద్ద సైజులో, కొన్నిసార్లు చిన్న సైజులో ఉంటాయి. ఈ రెసిస్టర్స్ వచ్చేసి మనకి బ్యాటరీ కనెక్టర్స్ దగ్గర, ఇంకా ఛార్జింగ్ సెక్షన్ దగ్గర కనిపిస్తాయి అనమాట. ఈ రెసిస్టర్లు వచ్చేసి ఎక్కువ పవర్ సప్లై కాకుండా ఆ పవర్ ని అడ్డుకునేసి ఇవి కాలిపోతాయి. కానీ ఇంకా దాని తర్వాత వచ్చే కాంపోనెంట్స్ కాలిపోకుండా చూడడానికి ఈ రెసిస్టర్స్ అనేవి అక్కడ పెడతారన్నమాట. ఇంకా దీంట్లో ఫ్యూజ్ రెసిస్టర్ ని ఎలా కనుక్కుంటామంటే దీని మీద 0 అని రాసి ఉంటారు. సో దీంట్లో వాల్యూ అనేది ఉండదు అనమాట. 0 ohms రెసిస్టర్ ఇది. ఇక్కడ చూడొచ్చు ఈ రెసిస్టర్స్ లో ఏమిటంటే మనకి దీని మీద అయితే ఖచ్చితంగా కోడ్ రాసి ఉంటుంది. ఇక్కడ కొన్ని రెసిస్టర్స్ వచ్చేసి ఈ విధంగా చూడండి. ఇంతకు ముందు నేను చూపించాను కదా మీకు రెసిస్టర్ లో సైడ్స్ లో కింద వైపు ఈ విధంగా కలర్ ఉండదనేసి. కానీ 0 ohms రెసిస్టర్ లో వచ్చేసి ఇక్కడ మనకి కలర్ ఉంటుంది. కాకపోతే ఇది కెపాసిటర్ అనుకోకండి, దీని మీద 0 అనేసి రాసి ఉంటుంది అనమాట. ఫ్యూజ్ రెసిస్టర్ అనేసి దీన్ని మనం పిలుస్తాము. ఈ రెసిస్టర్స్ యొక్క ఉపయోగం ఏమిటి పీసీబీలో అంటే, ఈ రెసిస్టర్స్ వచ్చేసి కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అదే కాకుండా ఇది వచ్చేసి కరెంట్ ఫ్లోని డివైడ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఏ కాంపోనెంట్ కి ఎంత కరెంట్ పోవాలి అనేసి ఇది డిసైడ్ చేస్తుంది. దాన్ని డివైడ్ చేసి ఏ కాంపోనెంట్ కి ఎంత కరెంట్ పోవాలో అంత మాత్రమే పంపించడానికి రెసిస్టర్స్ అయితే పీసీబీలో యూస్ఫుల్ గా ఉంటాయి అనమాట. సో దీని ఉపయోగాలు అయితే ఇవన్నమాట. చూసారు కదా రెసిస్టర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉపయోగపడతాయి, ఎలా దీన్ని మనం బోర్డులో కనుక్కుంటాం అనేసి. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ PDF లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.